మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది. 12 మున్సిపాలిటీల్లో హంగొచ్చింది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ, భైన్సాలో ఎంఐఎం గెలిచాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉంది. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది. 12 మున్సిపాలిటీల్లో హంగొచ్చిన మున్సిపాలిటీలు ఆయా పార్టీలు విప్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా మొదలుపెట్టారు. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ, భైన్సాలో ఎంఐఎం గెలిచాయి. ముఖ్యంగా ఇక్కడ భైన్సాలో ఎంఐఎం హవా కొనసాగుతూ ఉంది. చాలా వరకు కూడా ముస్లిం మైనారిటీ ఓట్ల ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. 12 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుతం చూస్తున్నాము మున్సిపల్ ఎన్నికల రిజల్ట్. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. అభివృద్ధి మంత్రానికే జనం ఓట్లేశారు. పట్టణ ఓటర్లు 116 మున్సిపాలిటీల్లో దాదాపు 90 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలకే పరిమితమైంది. సహజంగానే ప్రో ఇంకంబెన్సీ ఉంటుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వైపే పట్టణ ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు కూడా విపక్షాలకు సంబంధించి అధికార పార్టీకే ఓటేస్తే కొంత అభివృద్ధి జరుగుతుంది, విపక్షాలకు ఓటేస్తే కొన్ని చోట్ల అభివృద్ధి జరగదు అన్నది కూడా పట్టణ ఓటర్లు పసిగట్టి కాంగ్రెస్కే పట్టం కట్టారు. ప్రస్తుతం చూస్తున్నాము కాంగ్రెస్ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీకి అత్యధిక వార్డులు వచ్చాయి. భైన్సాలో కూడా అత్యధిక వార్డులు గెలిచింది ఎంఐఎం. కొన్ని చోట్ల మైనార్టీ ఓట్లు అనేవి మాత్రం కొంతవరకు గంపగుత్తగా ఎంఐఎంకు పోలరైజ్ అయినట్టుగా కనపడుతోంది. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్ హవా కనపడుతోంది. 12 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు కౌంటర్ సెంటర్ దగ్గర కొంతవరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. క్యాంపులకు తరలించేందుకు స్వతంత్ర అభ్యర్థుల్ని బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులు యత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే వచ్చాయో క్యాంపు రాజకీయాలు మొదలైపోయాయి. ఇటు బీఆర్ఎస్ ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేసి వాళ్లకు ప్రత్యేకమైన బసను ఏర్పాటు చేసింది. ఇటు కాంగ్రెస్ కూడా కొంతవరకు క్యాంపు రాజకీయాలకు దిగింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కొంతవరకు కూడా లెఫ్ట్ ఆధిపత్యం ఉంటుంది కాబట్టి సిపిఐకు కొంతవరకు ఆధిక్యం కనపడుతూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇటు జూబ్లీహిల్స్లో విజయంతో పాటు వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం, దీంట్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనపరచడం కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ గానే ఉంటుందనుకోవచ్చు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు చూపిస్తూ ఉంది. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. కొన్ని చోట్ల చూసుకుంటే కొంతవరకు మంత్రులు ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కొంతవరకు కాంగ్రెస్ హవా ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఇటు స్వతంత్ర అభ్యర్థులను కౌంటింగ్ సెంటర్స్కి తరలిస్తున్నారు. ఎందుకంటే 12 చోట్ల హంగొచ్చింది కాబట్టి కొంతవరకు ఈ స్వతంత్ర అభ్యర్థుల్ని వాళ్ళు క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు. కొన్ని పార్టీలు అయితే విప్ జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు స్పష్టంగా కనపడుతోంది. బీఆర్ఎస్ పోటాపోటీగా హరీష్ రావు అలాగే కేటీఆర్ వంటి నేతలు కూడా లాస్ట్ మినిట్లో రంగంలోకి దిగి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలకే పరిమితమైనటువంటి సందర్భం కనపడుతోంది. బీజేపీ కూడా తాము గట్టి ప్రత్యామ్నాయం కావాలి, నెంబర్ 2 స్థానానికి వస్తామని చాలా ధీమాగా చెప్పిన క్రమంలో బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో తమ హవా కొనసాగించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ఓవరాల్గా చూసుకుంటే 2వ స్థానానికి కూడా చేరువ కాలేకపోయింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కనపడుతూ ఉంది. అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 90 స్థానాల్లో కాంగ్రెస్ అన్నట్టుగానే పాగా వేసింది. 12 మున్సిపాలిటీలకు పరిమితమైంది బీఆర్ఎస్. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొంతవరకు ఉద్రిక్త వాతావరణం కనపడుతూ ఉంది. ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మమత గెలవడంతో ర్యాలీ తీశారు. ఆమె భర్త ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. చెదురుముదురు ఘటనలు మినహా రిజల్ట్ కౌంటింగ్ కేంద్రాల వద్ద అంతా కూడా ప్రశాంతంగానే కొనసాగుతోంది. కొంతవరకు కూడా కౌంటింగ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది. ప్రజ్ఞాపూర్ చూస్తున్నాము, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. గెలిచిన అభ్యర్థులు తాము ర్యాలీలు తీస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఓడిన అభ్యర్థుల ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు కొంతవరకు హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. వారిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.